మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. Knowledge of provenance throughout my life you caught. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము ప్యూర్ ఈవీకి సంబంధించి ఈ ట్రాన్స్ నియో ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మన దగ్గర ఉంది. సో దీని రివ్యూ అండ్ మన టెస్ట్ రైడ్ కానివ్వండి, అలాగే ఎవ్రీథింగ్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు కార్నరింగ్ కానివ్వండి, అలాగే ఈ వీడియోలో మీకు ఏంటంటే హిల్ క్లైంబింగ్ అయితే ఇది ఎక్కగలదా లేదా ఒక కొండ ప్రాంతం అనేది ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ గా చూపిస్తాను. సో దీని స్పెక్స్ గా చూసినట్లయితే ఇది మనకి మొత్తం ఒక 3 మోడ్స్ లో అయితే వస్తుంది. అలాగే మనకి పార్కింగ్ మోడ్ కూడా ఎక్స్ట్రా అయితే లభిస్తుంది. ఇది మనకి 5 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే అయితే మనకి ఇదైతే రావడం జరుగుతుంది. అండ్ ఇంకా దీని మేజర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీని మోటార్ వచ్చేసి 1.5 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. అలాగే 2.5 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. సో అలాగే మోటార్ వచ్చేసి మనకి పీక్ పవర్ వచ్చేసి 2.2 కిలోవాట్ మోటార్ పవర్ అయితే మనకి ఇందులో అయితే లభిస్తుంది అనమాట. అలాగే దీని టాప్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే థర్డ్ ఏదైతే టర్బో మోడ్ ఉందో టర్బో మోడ్ లో మనకి 60 స్పీడ్ అయితే ఇదైతే అందుకోగలుగుతుంది. అలాగే దీంట్లో మనము మొత్తం ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, అలాగే థర్డ్ మోడ్, ఈ 3 మోడ్ లో ఎంతెంత టాప్ స్పీడ్ అందుకుంటుంది అనేది మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే దీని రేంజ్ విషయానికి వస్తే ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనకి ఇది 120 కిలోమీటర్స్ ఛార్జ్ అయితే ఇస్తుంది అనమాట. 120 కిలోమీటర్స్ రేంజ్ అయితే మనకి పక్కాగా వస్తుందని చెప్తున్నారు. అలాగే ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది ఏంటి అనేది మనకి ఈ వీడియోలో అయితే మనము తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ అండ్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ మనం లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే లైట్స్ హెడ్ లైట్ కానివ్వండి, అలాగే టర్నింగ్ లైట్స్ ఏవైతే ఇండికేటర్ లైట్స్ ఉన్నాయో ఇవి రెండు కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడడానికి అయితే చాలా చక్కగా ఉన్నాయి. అండ్ ఈ ట్రాన్స్ నియో అనేది మనకి ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, నియో అనేది మాత్రం హైలైట్ చేసి 3D స్టిక్కర్ లాగా అయితే వేశారు. అండ్ ఈ ట్రాన్స్ మాత్రం మనకి నార్మల్ స్టిక్కర్లో కనిపిస్తుంది. అండ్ వీళ్ళు కంపెనీ లోగో ఏదైతే ప్యూర్ ఈవీ లోగో ఉందో దాన్ని అయితే వీళ్ళు కొంచెం మిడిల్ ప్లేస్ చేసి హైలైట్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. ఆ సస్పెన్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే టైర్స్ వచ్చేసి మనకి C8 టైర్స్, ఈ 90/10తో C8 టైర్స్ అయితే రావడం జరిగింది. గ్రిప్పింగ్ అయితే చాలా బాగుంది. నేను ఘాట్ రోడ్ సెక్షన్లో డ్రైవ్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంకపోతే వెనక మఫ్లర్ ఇచ్చారు. ఎప్పుడైనా మనం వాష్ చేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా సాఫ్ట్ కార్నర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లైక్ మనం వాష్ చేయకపోయినా మనం పైప్తో వాటర్ ప్లేస్ చేసినా సరే కంప్లీట్గా అదైతే క్లీన్ అయితే అయిపోతుంది అనమాట. ఇక మనం కన్సోల్ దగ్గరికి వస్తే కన్సోల్ డిజైన్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. లైక్ మనం పెట్రోల్ వెహికల్ ఏదైతే ప్లెజర్ వెహికల్ ఉందో సో ఆ విధంగా అయితే మనకి ఇక్కడ హెడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి 5 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒక 3 మోడ్స్, అలాగే ఎక్స్ట్రా మనకి ఒక పార్కింగ్ మోడ్ అయితే కనిపిస్తుంది. సో రెడ్ కలర్లో ఉండే దగ్గర మనకి మొత్తం 3 మోడ్స్ ఉంటాయి, 1, 2, 3 అని. అలాగే ఇక్కడ కింద కనుక చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్లో ఉండేది పార్కింగ్ మోడ్ అనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు, నేను యాక్సిలరేటర్ రేస్ చేస్తున్నా సరే నాకు పార్కింగ్ మోడ్లో ఉన్న తర్వాత రేస్ అయితే అవ్వట్లేదు. ఎప్పుడైతే నేను పార్కింగ్ బటన్ ప్రెస్ చేస్తానో అప్పుడు మనకి 0 పాయింట్స్ అయితే చూపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనకి మన పార్కింగ్ మోడ్లో పెట్టినప్పుడు మనం స్టార్ట్ చేసేదానికి అయితే కుదరదు అనమాట. మనం పార్కింగ్ మోడ్ నుంచి ఎగ్జిట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఎగ్జిట్ అవ్వడానికి మళ్ళీ పార్కింగ్ పీ సింబల్ మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ఇచ్చారు. సో పవర్ బటన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండికేటర్ లైట్స్ కానివ్వండి, అలాగే మనకి ఏవైతే డిమ్ అండ్ డిప్ లైట్స్ ఉన్నాయో సో హెడ్ లైట్కి సంబంధించి సో ఆ లైట్స్ కూడా మనకి ఇక్కడ స్విచెస్ అన్ని సపరేట్గా ఇచ్చారనమాట. హజార్డ్ స్విచెస్ అన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. నేను డిమ్ అండ్ డిప్ అయితే ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఎలక్ట్రికల్ వెహికల్ ఫీలింగ్ అయితే మనకి కలగట్లేదు. సో సేమ్ టు సేమ్ మనకి ఏదైతే పెట్రోల్ వెహికల్ ఉందో సో అదే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక్కడ మనకి ఇండికేటర్ లైట్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇండికేటర్ లైట్స్ అనమాట. కింద వచ్చేసి మనకి హార్న్ అయితే ఇచ్చారు. అలాగే మీరు ఇండికేటర్కి సంబంధించిన సిగ్నల్స్ అనేవి మీరు డిస్ప్లేలో అయితే చూడవచ్చు. యారో మార్క్ రూపంలో మనకి ఇక్కడైతే చాలా నీట్గా అయితే కనిపిస్తున్నాయి. చూడడానికైతే చాలా అంటే చాలా స్టైలిష్గా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనం అక్కడి నుంచి డౌన్కి అయితే వచ్చేద్దాము. సో డౌన్కి వచ్చేస్తే మనకి ఇక్కడ క్యారీ హుక్, అలాగే ఇగ్నిషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యారీ హుక్లో మనం ఏమైనా క్యారీ బ్యాగ్స్ అలాంటివి అయితే మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా క్యారీ చేయడానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇకపోతే మనకి ఇది వచ్చి ఇగ్నిషన్, అలాగే మీకు రిమోట్ గురించి కూడా చూపిస్తాను. ఈ సైడ్ కనుక చూసుకున్నట్లు ఏమైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, వాటర్ బాటిల్ కానివ్వండి, ఏదైనా వ్యాలెట్స్ కానివ్వండి పెట్టుకోవడానికి అయితే మనకి చాలా అంటే చాలా కంఫర్ట్గా అయితే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం లోపలికి కూడా ఉన్నాయి.
ఇకపోతే ఈ రిమోట్ కీ ఫీచర్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనము ఇప్పుడైతే ఒకసారి చెక్ చేసి ప్రయత్నించి చూద్దాము. ఇకపోతే రిమోట్లో వచ్చేసి మనకి మిడిల్లో పవర్ బటన్ అయితే ప్లేస్ చేశారు. ఇది పవర్కి సంబంధించిన ఫీచర్ని అయితే తెలియజేస్తుంది. మొత్తం మనకి ఒక 3 సౌండ్స్ అయితే పవర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి వస్తున్నాయి. అలాగే లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అన్లాక్ చేసినప్పుడు మనకి 2 సౌండ్స్ వస్తున్నాయి. లాక్ చేసినప్పుడు మనకి ఒక సింగిల్ సౌండ్ అయితే వస్తుంది. మీరు దీన్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇకపోతే ఫ్రంట్లో వచ్చేసి మనకి ఫుట్బోర్డ్ స్పేస్ ఇచ్చారు. ఎనఫ్ ఫుట్బోర్డ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకదాని మీద ఒకటి 2 వాటర్ క్యాన్లు పెట్టుకోవచ్చు, ఒక గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చు. అలాగే లైక్ మనం ఏదైనా బస్తాలు అలాంటివి ప్లేస్ చేస్తాం కదా, అలాంటివి అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎవరైతే అంగడి వాళ్ళు ఎవరైతే బస్తాలు అలాంటివి పెడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే మర్చెంట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇకపోతే ఇక్కడ మనకి ఛార్జింగ్ పిన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా బ్యాటరీ రిమూవ్ చేయకుండానే మనము ఛార్జింగ్ అయితే వెహికల్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే మనకి డిటాచబుల్ బ్యాటరీతోనే మనము వెహికల్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. బ్యాటరీ పక్కకి తీసుకొని ఇంట్లో అయినా ఛార్జింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నుంచి మనము ప్లగ్ ప్లేస్ చేసి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఈ విధంగా మనమైతే చేసుకోవచ్చు. ఫుట్బోర్డ్ స్పేస్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకి గ్రిప్పింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ మనము కాళ్ళు పెట్టుకోవడానికి మనకి పెడల్స్ టైప్లో ఒక డిజైన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. చూడడానికి అయితే చాలా బాగుంది. అంటే సపరేట్గా మనకి డిజైన్ అంటూ ఏమి ఇవ్వకుండా దీంట్లోనే వీళ్ళు ఒక ఇన్బుల్ట్ డిజైన్ అయితే ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సీటింగ్ అయితే ఇద్దరికైతే ఎనఫ్, ముగ్గురికైతే సరిపోదు, ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోతుందని చెప్పొచ్చు. ఇకపోతే సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కుజనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి మోటార్ అయితే ప్లేస్ అయి ఉంటుంది. వెనక మనకి బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్ యాజ్ యూజువల్గా మనకి తెలిసిందే. అండ్ మనం ఇక్కడ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ పెడల్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ పిలియన్ ఎవరైతే కూర్చుంటారో కూర్చునే వాళ్ళకి కాళ్ళు పెట్టుకోవడానికి పెడల్ అయితే ఇచ్చారు. అలాగే ఎక్కడానికి కూడా ఇది యూజ్ అయితే అవుతుంది. అండ్ ఎవరైతే బ్యాక్ పిలియన్ కూర్చుంటారో వాళ్ళకి సపోర్ట్గా పట్టుకోవడానికి వెనక ఇదైతే ఉంటుంది. లైక్ మనం ఇంకా ఎవరైనా కూర్చోకపోయినా వెనక ఏదైనా వస్తువులు పెట్టుకొని మనము తాళ్ళతో అలాగే కడుతూ ఉంటాం కదా రోప్స్ వేసి, సో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అలాగే పట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంక మనకి బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్గా మోటార్ అయితే ఇక్కడ వీళ్ళు అయితే ప్లేస్ చేస్తున్నారు. యాజ్ యూజువల్గా అన్ని వెహికల్స్కి అదే విధంగా అయితే ఉంటుంది. సో మొత్తం కూడా మనకి కవర్ అయితే చేశారనమాట. సో ఎప్పుడైనా మనం వాష్ చేసుకోవాలన్నా సరే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఇది మనకి సెంటర్ స్టాండ్ అనమాట. సో సెంటర్ స్టాండ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్లో ఎప్పుడైనా మనకి మనం వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు కింద స్పీడ్ బ్రేకర్స్ కరెక్ట్గా మనకి తగిలినప్పుడు వెహికల్ డ్యామేజ్ అవ్వకుండా వీళ్ళు ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. ప్లాస్టిక్ గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి లుక్ పరంగా కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను స్టాక్ స్పీడ్ టెస్ట్ అయితే చేస్తున్నాను, కంపెనీ వాళ్ళు ఇచ్చింది. నెక్స్ట్ మేము డబుల్స్ వెళ్ళేసి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే మనము చేస్తాను. ఇక్కడ మనకి పార్కింగ్ మోడ్లో ఉంది. అండ్ మనకి ఇక్కడ గ్రీన్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద మనం ప్రెస్ చేసినప్పుడే ఇది నార్మల్ మోడ్కి అయితే వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ మోడ్ ఉందో సో ఎకో మోడ్లో అయితే నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి టాప్ స్పీడ్ ఎంత నమోదవుతుందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి టాప్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే 36 అయితే మనకి టాప్ స్పీడ్ అయితే వెళ్ళింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మోడ్ ఏదైతే స్పోర్ట్స్ మోడ్ ఉందో స్పోర్ట్స్ మోడ్లో పెడతాను. నెక్స్ట్ ఆ తర్వాత మనకి టర్బో మోడ్ ఉంది, దానిలో కూడా అయితే పెట్టి చూస్తాను. సో మళ్ళీ ఇంకొకసారి కూడా టెస్ట్ చేశాను. మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు మనకి సో ఎకో మోడ్లో 36 అయితే మనకి టాప్ స్పీడ్ అయితే చూపించింది. కంపెనీ వాళ్ళు ఇచ్చింది కూడా మనకి 36 మనకి టాప్ స్పీడ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనకి స్టాక్ అనమాట. ఎవరు వెహికల్ మీద అయితే లేరు, జస్ట్ నేను రన్ అయితే చేస్తున్నాను ఎంత వెళ్తుంది అనేసి మోటార్ రన్ చేశాను. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను సెకండ్ మోడ్లో పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే రెడ్ కలర్ ఉందో ఇది మనకి మోడ్స్ని అయితే ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు నేను సెకండ్ మోడ్లో రన్ చేశాను. రన్ చేసినప్పుడు మనకి టాప్ స్పీడ్ అయితే 49 అయితే రీచ్ అయింది. సో టాప్ స్పీడ్ మనకి ఇక్కడ సెకండ్ మోడ్లో ఏదైతే స్పోర్ట్స్ మోడ్ ఉందో సో ఆ మోడ్లో మనకి 49 అయితే టాప్ స్పీడ్ రీచ్ అయింది. కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి మాక్సిమం టాప్ స్పీడ్ అనేది ఏదైతే టర్బో మోడ్ ఉందో టర్బో మోడ్లో 60 ఇచ్చారు. ఇప్పుడు మనము నెక్స్ట్ థర్డ్ మోడ్ ఏదైతే టర్బో మోడ్ ఉందో సో ఇప్పుడు నేను టర్బో మోడ్ అయితే ఆన్ చేశాను. ఈ టర్బో మోడ్లో మనకి ఎంత రీచ్ అవుతుందో ఇప్పుడు మనం ఒకసారి అయితే చెక్ చేద్దాము. సో కంపెనీ వాళ్ళు అయితే మనకి 60 ఇచ్చారనమాట. సో పర్ఫెక్ట్గా మనకి 60 అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా ఏదైతే స్టాక్ వెహికల్ని మనం టెస్ట్ చేసినప్పుడు స్టాక్ వెహికల్లో మనకి టాప్ స్పీడ్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మేము డబుల్స్ అయితే వెళ్తాము. సో కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 120 కిలోమీటర్స్ అనేది దీని లోడింగ్ కెపాసిటీ అంటున్నారు. 120 నుంచి 150 అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. బట్ మేమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మేమిద్దరం కలిసి అట్లీస్ట్ 165, 170 కిలోస్ వరకు ఉంటాము. సో మేమిద్దరం అయితే వెళ్తున్నాము. అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన దానికంటే మేము ఇంకా ఎక్కువ లోడింగ్ కెపాసిటీలో అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనకి ఎంత స్పీడ్ అనేది ఇది అందుకుంటుంది అనేది మనం ఇక్కడైతే ఒకసారి చూద్దాం.
ఇక మనం బ్యాక్ సైడ్కి వచ్చేస్తే సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒక ఎర్రటి రిఫ్లెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇంతకుముందు సైకిల్స్లో అయితే మనం చూసేవాళ్ళము. అలాగే మనకి నెంబర్ ప్లేట్కి సంబంధించి ఒక గేర్ అయితే ఇచ్చారు అండ్ దానికి సంబంధించి మనం లైట్ కూడా ఇక్కడ చూడొచ్చు. అండ్ పైన కనుక చూసుకున్నట్లయితే పైన వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఇవి వచ్చేసి మనకి ఇండికేటర్స్, అలాగే మనకి టెయిల్ లైట్ అయితే ఉంటుంది. సో చూడడానికి అయితే చాలా మంచి స్టైలిష్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏ మాత్రం పెట్రోల్ వెహికల్కి అయితే ఇది తీసిపోదనమాట. ఇకపోతే కింద మనం చూసుకున్నట్లయితే ఏదైతే టెయిల్ ఉందో అది మనకి కొంచెం డౌన్లో ఇచ్చారు. ఎందుకంటే వర్షాకాలం టైంలో వర్షము వెనక వాళ్ళకి పడకుండా వీళ్ళు తిరిగినప్పుడు సో కొంచెం డౌన్కి అయితే ఇచ్చారు. ఇది మనకి చాలా ఒక మంచి విషయం అయితే మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు బ్యాటరీ సెటప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాదాపు అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇదే విధంగా ఉంటుంది. మనం ఓపెన్ చేయగానే మనకి బ్యాటరీ అలాగే ఎన్సీబీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంసీబీలో ఏంటంటే ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేశాను. సో ఈ విధంగా మనకి ఆన్ ఆఫ్ స్విచెస్ అయితే ఉంటాయి. మనం ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆఫ్ చేసుకున్న తర్వాత ఏవైతే మనకి ఇక్కడ ఈ ప్రొటెక్షన్స్ ఇచ్చారో ప్రొటెక్షన్స్ అయితే మనము తీసేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆఫ్ చేశాను. సో ఆఫ్ చేసిన తర్వాత ప్లగ్ అయితే నేను అవుట్ చేస్తాను. ప్లగ్ ఇన్లో ఉంటుంది. జస్ట్ మనం ఇంట్లో కూర్చొని మనం అయితే చేసుకోవచ్చు. సో ప్లగ్ అవుట్ చేశాను. అవుట్ చేసిన తర్వాత మనకి ఏవైతే ఈ ప్రొటెక్షన్కి ఏవైతే మనకి బ్యాటరీ కదలకుండా ఈ ప్రొటెక్షన్కి అయితే ఇస్తారు, ఇవి రబ్బర్వి. సో ఇవి మనం తీసేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత మనం వెంటనే బ్యాటరీ డిటాచ్ చేసుకోవచ్చు. సో బ్యాటరీ ఒకసారి మనం ఈ విధంగా డిటాచ్ చేసుకుంటే మనకి బ్యాటరీ అయితే ఈ విధంగా ఉంటుంది. వెయిట్ అయితే ఆల్మోస్ట్ 10 kgs అబోనే ఉంది. పర్ఫెక్ట్ వెయిట్ అయితే నాకు తెలియదు, బట్ వెయిట్ అయితే మనకి పర్ఫెక్ట్గా 10 kilos అబోనే ఉంది. పైన మనకి ఒక ప్లగ్ కనిపిస్తుంది కదా, ఈ ప్లగ్ ద్వారా మనము బ్యాటరీ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇంట్లో అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే వెహికల్కి ఒక పిన్ ఉందో సో దాంతో మనము ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ప్యూర్ లిథియం అయాన్ బ్యాటరీ. సో ఇది మనకి ప్యూర్ ఈవీ వాళ్ళే తయారు చేసుకున్నటువంటి బ్యాటరీ అనమాట. మనకి అక్కడ కంపెనీ మీద లోగో అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది, కంపెనీ లోగో అనేది బ్యాటరీ మీద. నెక్స్ట్ మనము దాన్ని ఈ విధంగా అయితే ప్లేస్ చేయాలి లోపలికి. సో ప్లేస్ చేసిన తర్వాత ఈ రబ్బర్ కేస్ని అయితే మనం పర్ఫెక్ట్గా సెట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వెహికల్ మూవ్ అయినప్పుడు ఇది మనకి కదలకుండా ఉండడం కోసం. ఆ తర్వాత మనం ఏదైతే వైరింగ్ ప్లగ్ ఉందో ఆ ప్లగ్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి సైడ్ ఎన్సీబీ మనం ఇందాక ఆఫ్ చేసుకున్నాం కదా, ఆ ఎన్సీబీ అయితే మర్చిపోకుండా మనం మళ్ళీ ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్సీబీ ఆన్ చేస్తే మళ్ళీ మనకి వెహికల్ అయితే రన్ అవుతుంది. ఇకపోతే మనకి ఇక్కడ స్పేస్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి డాక్యుమెంట్స్, ఏదైనా టూల్ కిట్స్ అలాంటివి అయితే మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ స్పేస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకి ఇక్కడ ఈ ఎన్సీబీ ఉంది కదా, దీన్ని అయితే మనం ఇందాక ఆఫ్ చేసాము. ఇప్పుడు మనము ఆన్ చేయాలి. సో ఇది పర్ఫెక్ట్గా ఎవరికైనా తెలియకపోతే దీన్ని మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అంతకుమించి అయితే మనకి ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. చాలా వరకు ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనకి ఏదైతే సీట్ కుషనింగ్ ఉంటుందో అది చాలా గట్టిగా ఉంటుంది. బట్ ప్యూర్ ఈవీలో మాత్రం ఇది మనకి ఈ వెహికల్ ఈ-ట్రాన్స్ నియోలో మాత్రం మనకి చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఒకసారి నేను కుషనింగ్ టెస్ట్ కూడా చేశాను, మీరు చూడొచ్చు. మనకి లైక్ ఒక సోఫా లాగా ఉందన్నమాట, చాలా ఎత్తుగా అయితే ఇచ్చారు. సో మనకి పెద్దగా పెయిన్స్ అయితే మనము అబ్జర్వ్ చేయం. సో ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మేము టెస్ట్కి అయితే వెళ్తున్నాము. సో మీ ఇద్దరం మేము చూడొచ్చు, మేము ఎన్ని కిలోస్ ఉంటామో మీకే అర్థమైపోతుంది క్లియర్గా వీడియోలోనే. సో మా ఇద్దరి మీద ఎంత స్పీడ్ వెళ్తుందో దాని పవర్ అయితే ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన లోడింగ్ కెపాసిటీ కంటే మేము ఎక్కువ కెపాసిటీనే దీని మీద అయితే యూజ్ చేస్తున్నాము. ఘాట్ రోడ్లో మనకి స్పీడ్ తేడా వస్తుంది కాబట్టి కింద ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 160 kilos 170 kilos వరకు ఉన్నాము. దగ్గర 160 నుంచి 170 kilos వరకు ఉన్నాము ఇద్దరమే. సో దీంట్లో మనము ఫస్ట్ మోడ్ ఏదైతే ఎకో మోడ్ ఉందో సో ఎకో మోడ్లో అయితే దీన్ని డ్రైవ్ చేస్తున్నాము. సో ఎకో మోడ్లో వచ్చేసి దీన్ని టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చూద్దాము. సో ఇది ఫస్ట్ మోడ్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఏదైతే మనకి రెడ్ కలర్ సింబల్ ఉందో దాంట్లో మీరు చూడొచ్చు. సో ఎకో మోడ్లో మనకి ఇద్దరికి అంటే ఆల్మోస్ట్ 175-180 kilos ఉన్న మేము 170 వేసుకోండి. సో 170 kilos ఉన్న మేము సో 33 వరకు దీని టాప్ స్పీడ్ అయితే ఇది మెయింటైన్ చేయగలిగింది ఎకో మోడ్లో. అలాగే మనము నెక్స్ట్ ఏదైతే మనకి స్పోర్ట్స్ మోడ్ ఉందో స్పోర్ట్స్ మోడ్లో కూడా ట్రై చేస్తాను. అండ్ మనము ఇంకొకసారి కూడా ఇంకేమైనా పెరుగుతుందా అనేది ఇంకొకసారి కూడా నేను ట్రై చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు. సో మళ్ళీ ట్రై చేసినాకరే నాకు 33 దగ్గర అయితే ఇది ఆగిపోవడం జరిగింది. సో దీన్ని ఫస్ట్ ఎక్కువ స్పీడ్ వచ్చేసి 33 అనేది టాప్ స్పీడ్గా ఉంది. అండ్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మీరు స్పోర్ట్స్ మోడ్లో మీరు చూస్తున్నారు వీడియో అనేది. సో స్పోర్ట్స్ మోడ్లో నేను బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాను. ఇంకొక అతన్ని అయితే డ్రైవ్ అయితే చేయించాను, నాతో వచ్చిన అతన్ని నేను డ్రైవ్ అయితే చేయించాను. సో మా ఇద్దరికి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి దీని కెపాసిటీ మనము అంచనా వేయచ్చు అనే ఉద్దేశంతో ఇద్దరం అయితే వెళ్ళడం జరిగింది. సింగిల్గా వెళ్తే ఏంటంటే స్పీడ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ మనకి యూజ్ చేసే వాళ్ళు సింగిల్గా అయితే యూజ్ చేయరు కదా. ఇప్పుడు ఇంట్లో ఉండే తండ్రి వెహికల్ కొన్నాడు అంటే
కొడుకునో కూతురునో లేదంటే వాళ్ళ భార్యనో ఎక్కించుకుంటాడు. అదే కొడుకు కొన్నాడు అంటే వాళ్ళ సిస్టర్నో లేదంటే వాళ్ళ మదర్నో వాళ్ళ ఫాదర్నో ఎవరో ఒకరినైతే ఎక్కించుకొని డ్రైవ్ చేస్తారు. సింగిల్గా అయితే వెళ్ళరు కదా, మ్యాక్సిమం 50% ఆఫ్ పీపుల్ సింగిల్గా అయితే వెళ్ళరు. సో అందుకోసం నేను డబుల్స్ అయితే ట్రై చేశాను. పర్ఫెక్ట్గా మనకి స్పీడ్ తెలుస్తుందనే ఉద్దేశంతో. సో స్పోర్ట్స్ మోడ్లో నేను 2 సార్లు టెస్ట్ చేసినప్పుడు 2 సార్లు కూడా నాకు 44 అనేది టాప్ స్పీడ్ అయితే చూపించింది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనము టర్బో మోడ్లో ఉన్నాము. ఇదే మనకి ఫైనల్ మోడ్. సో ఈ మోడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి స్పీడ్ అయితే కొంచెం త్వరగానే ఎత్తుకుంది. అండ్ మనకి ఏదైతే థ్రోటల్ ఇచ్చినప్పుడు 1 సెకండ్ గ్యాప్ వస్తుంది అంతే, అంతకుమించి మ్యాక్సిమం మనకి చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు స్పీడ్ కూడా ఎంత వెళ్తుంది అనేది. నేను అందుకే రోడ్డు కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. బట్ మీకు ఇక్కడ కన్సోల్లో క్లియర్గా కనపడాలనే ఉద్దేశంతో నేను కన్సోల్ని అయితే కొంచెం క్లియారిటీగా అయితే తీయడం జరుగుతుంది. అండ్ 2 సార్లు నేను టెస్ట్ చేశాను. 2 సార్లు కూడా నాకు సేమ్ రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి టాప్ స్పీడ్ అయితే 54గా నమోదైంది. బట్ నేను అప్పటికి అలాగే కంటిన్యూగా వెళ్తున్నాను. ఇంకా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉందా లేదా అనేది. ఇక్కడ ఎలాంటి స్లోప్ లేదు, అందుకోసం నేను వీడియో రోడ్ను కూడా చూపించడం జరిగింది. ఇక్కడ మనకి టర్బో మోడ్లో టాప్ స్పీడ్ అయితే 54గా అయితే నమోదవడం జరిగింది. సో మేము కంపెనీ వాళ్ళు ఇచ్చిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్నే వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి సస్పెన్షన్ తెలియాలంటే ఖచ్చితంగా మనం ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేయాలి. సో అందుకోసం నేను ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేశాను. అలాగే హిల్ క్లైంబింగ్ కూడా చేశాను. మీరు ఫస్ట్ ఏవైతే మూవీ షార్ట్స్ చూసారో, సినిమాటిక్ షార్ట్స్, సో ఆ షార్ట్స్లో చూడొచ్చు. నేను ఘాట్ రోడ్ సెక్షన్లో దాన్ని అయితే ఎక్కించాను. సో ఈజీగా ఎలక్ట్రికల్ వెహికల్ అయితే చాలా సింపుల్గా అయితే ఎక్కేసింది టర్బో మోడ్లో. అండ్ ఫస్ట్లో కొంచెం మనకి ఎకో మోడ్లో మాత్రమే కొంచెం ఇబ్బంది పడుతుంది. మిగతా అంతా కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది. సస్పెన్షన్ అయితే మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. ఇది గైస్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదని నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి.